శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండల్ చెర్లోపల్లి సమీపంలో ఆదర్శ పాఠశాల వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. నూతన జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ యువ కార్మికుడు మట్టిలో కూరుకుపోయి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. నిన్న రాత్రి టిప్పర్ల ద్వారా మట్టి పూడిక చేస్తున్న సమయంలో అంజీ అదృష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో తోటి వలస కార్మికులు రాత్రి నుంచి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేడు సాయంత్రం జేసీబీతో అదే మట్టిని లెవెల్ చేస్తుండగా అంజీ మృతదేహం బయటపడింది. దీంతో తోటి కార్మికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతదేహం బయటపడడంతో నిర్మాణ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తోటి కార్మికులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ సహచరుడి మృతిపై ఆవేదన వ్యక్తం చేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే అంజీ మృతి ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైట్ వచ్చిండు సార్, నాకేం తెలియదు. నైట్ వస్తే వాళ్ళ అమ్మ నేను నా చెల్లెలు కొడుకు సొంతం మేము ముగ్గురు ఒకే వెళ్ళాను. నేను పెద్దదాన్ని, నడిపాయి ముంగాయం ఉంది. చిన్నదాన్ని కొడుకు తన మొగడు లేడు, విడిచిపెట్టిండు. పెద్దమ్మ నేను వస్తానే నెల రోజుల నుంచి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంటే చెప్పలే. నేను చెప్పకుంటే నైట్ చేసుకుంటా బిడ్డ అంటే వద్దు, బిడ్డ అంటే నిద్రమ్మ ఉంది వద్దు అని చెప్పిన సాగంతే. నాదిరేం చేయని కూర్చున్నదా సార్, నా కొడుకు రోజు 10 రూపాయలు ఇస్తుంటే నాయన నా పంట ఎట్లా జరిగిందమ్మా అది దారుణం. ఎటు జరిగిందో సార్ నాకు తెలియదు. ఈడ సార్ వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు సార్. మీదే ఊరు? మాది మహబూబ్నగర్. గంజి నా చెల్లెలు కొడుకు సొంతం నాయన. ఎన్ని రోజులు అయింది వచ్చి మీరు ఇక్కడ? మేము వచ్చి దగ్గర కూడా వచ్చి 20 రోజులు అవుతుంది అన్న. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే లేదని చెప్పి నేను అలా చెప్పాలి. ఆయన ఎప్పటి నుంచి లేడమ్మా పిల్లోడు? పొద్దుగాల 4:30 నుంచి లేడంట. నేను నా మొగోడి దానిలో దేవులాడుకుంటా. ఎడన్నా వండుకున్నాడా ఎడన్నా చేసినని పని చేయకుండా ఇలా ఇంటికి పోయినావు నాయన. ఇప్పుడు ఇంటికి ఎడవ కూర్చుంటే ఫోన్ చేస్తే ఊరుకొచ్చాను. దేవుడా ఇంత దారుణం సరిపోయింది నాయన. నా కొడుక